సింధూరారుణ విగ్రహాం ప్రణయనాం మాణిక్యమౌళిస్ఫురత్తారానాయకశేఖరాం స్మితముఖీం ఆపీనవక్షౌరుహాం పాణిభ్యాం అళిపూర్ణరత్నజషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థరక్తచరణాం ధ్యాయేత్ పరేదంబికాం. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. మనం ఒక 3 రోజుల పాటు అందరం కలిసి కనకధారా స్తోత్రాన్ని అనుసంధానం చేశాం. అది యథార్థమునకు పూర్వ ప్రాతిపదిక. ఈనాడు పరమోత్కృష్టమైనటువంటి రోజు, వైశాఖ శుక్ల పంచమి, శంకర భగవత్పాదులు ఆవిర్భవించినటువంటి దినం. ఇంత పరమ పవిత్రమైన రోజున ఆ కనకధారా స్తోత్రాన్ని అందరం అసుర సంధ్య వేళ, విశేషించి త్రిపుర సుందరి అమ్మవారి యొక్క దేవాలయ ప్రాంగణం, ఇవాళ ప్రతిష్ఠింపబడినటువంటి శంకర భగవత్పాదులు అక్కడే కూర్చుని ఈ స్తోత్రాన్ని వింటారు. విని అపారమైనటువంటి ఆనందాన్ని స్తోత్రకర్త, ఎవరిని ఉద్దేశించి స్తోత్రము చేయబడిందో ఆ అమ్మ కన్నా భిన్నము కానటువంటి అయ్య, ఇంతమంది కలిసి విని పొంగిపోతారు. ఎందుకంటే దేశము, కాలము, ప్రదేశము 3 కలియడం ఎప్పుడో తప్ప కుదరదు. అది చాలా అదృష్ట విశేషం. ఇప్పుడు దేశము, కాలము, దానికి తగ్గట్టుగా ఇప్పుడు చెయ్యవలసినటువంటి స్తోత్రము 3 కూడా ఒకేసారి కలిసాయి. అసుర సంధ్య వేళ, వైశాఖ మాసం, శుక్లపక్షం, పంచమి తిథి, అమ్మవారి దేవాలయ ప్రాంగణం. నేను ఏదో వాచికంగా అంటానని అనుకుంటారు చాలా మంది, కానీ ఒక యథార్థమైన విషయం, అందుకే పునఃపునః అంటుంటాను. కొన్ని కోట్ల జన్మల తరువాత బహుశः ఈ అదృష్టం లభించుంటుంది. అందరికీ ఈ అదృష్టం లభించమంటే లభిస్తుందా? ఇలాంటి పరమ పవిత్రమైన రోజు సాయంకాలం అమ్మవారి దేవాలయంలో కూర్చుని కనకధారా స్తోత్రం చదవడం అంటే మాటలు కాదు. అది ఎన్ని లక్షల మంది ఉండనివ్వండి, ఎవరికి ఈశ్వర అనుగ్రహం ఉందో వారితో మాత్రమే స్వామి పలికిస్తాడు. అందుచేతనే ఎంత జనాభా ఉన్నా కొంతమంది మాత్రమే దాన్ని వినియోగించుకోగలుగుతారు, చదవగలుగుతారు. అది ఈశ్వర అనుగ్రహము అంటారు. అది లేకపోతే మనం చేద్దామన్నా చేసే పని కాదు. చేత పరమ భక్తి ప్రపత్తులతో చక్కగా ఇప్పుడు మనందరం కలిసి ఆ కనకధారా స్తోత్రాన్ని మొట్టమొదట అనుసంధానం చేద్దాం. తదనంతరం ప్రవచనం ప్రారంభం చేస్తాను. వందే వందారు మందారం ఇందిరానంద కందలం అమందానంద సందోహ బంధురం సింధురాననం అంగం హరే పులకభూషణమాశ్రయంతి భృంగాంగనేవ ముకుళాభరణం తమాలం అంగీకృతా కిల విభూతిరపాంగలీలా మాంగళ్యదాస్తు మమ మంగళదేవతాయాః ముక్తాముహుర్విదదతి వదనే మురారేః ప్రేమత్రపా ప్రణిహితాని గతాగతాని మాలాదృశోర్మధుకరీవ మహోత్పలేయ సామే శ్రియం దిశతు సాగర సంభవాయాః విశ్వామరేంద్ర పద విభ్రమదాన దక్షం ఆనందహేతురధికం మురవిద్విషోపి ఈశన్నిషీదతు మయీ క్షణమీక్షణార్థం ఇందీవరోదర సహోదరమిందిరాయాః ఆమీలితాక్షమధిగమ్య ముదా ముకుందం ఆనందకందమనిమేషమనంగతంత్రం
మందకందమనిమేషమనంగతంత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం ఆకేకరస్థిత కనీనిక పక్ష్మనేత్రం భూత్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః పూజ్యై భవేన్మమ భుజంగ శయాంగనాయాః బాహ్వంతరే మధుజితశ్రిత కౌస్తుభేయా బాహ్వంతరే మధుజిత శ్రిత కౌస్తుభేయాః హారావళీవ హరినీలమయీ విభాతి హారావళీవ హరినీలమయీ విభాతి కామప్రదా భగవతోపి కటాక్షమాలా కామప్రదా భగవతోపి కటాక్షమాలా కళ్యాణమావహతు మే కమలాలయాయాః కళ్యాణమావహతు మే కమలాలయాయాః కాలాంబుదాలిలలితో రసికైట భారేః కాలాంబుదాలిలలితో రసికైట భారేః ధారాధరే స్ఫురతి యా తటిదంగనేవ ధారాధరే స్ఫురతి యా తడిదంగనేవ మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః మాతుః సమస్త జగతాం మహనీయమూర్తిః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః భద్రాణి మే దిశతు భార్గవనందనాయాః ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ ప్రాప్తం పదం ప్రథమతః ఖలు యత్ప్రభావాత్ మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన మాంగళ్యభాజి మధుమాధి నిమన్మథేన మయ్యాపతేత్తిది మందరమీక్షణార్థం మయ్యాపతేత్తదిహమిందరమీక్షణార్థం మందాల సంచమకరాలయ కన్యకాయాః మందాల సంచమకరాలయ కన్యకాయాః దద్యాద్రయానుపవనో ద్రవిణాంబుధారా దద్యాద్రయానుపవనో ద్రవిణాంబుధారా అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే అస్మిన్న కించన విహంగ శిశౌ విషణ్ణే దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం దుష్కర్మ ఘర్మమపనీయ చిరాయ దూరం నారాయణ ప్రణయినీ నయనాంబువాహ నారాయణ ప్రణయనీ నయనాంబువాహ ఇష్టా విశిష్టమతయోపి వ్యమయాదయార్ద్ర ఇష్టా విశిష్టమతయోపి వియాదయార్ద్ర దృష్ట్వా స్త్రివిష్టపదం సులభం లభంతే దృష్టా స్త్రివిష్టప పదం సులభం లభంతే దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం దృష్టి ప్రహృష్ట కమలోదర దీప్తిరిష్టాం పుష్టిం కృషీష్ట మమ పుష్కర విష్టరాయాః పుష్టిం కృషీష్ట మమ పుష్కర విస్తరాయాః కీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి కీర్దేవతేతి గరుడధ్వజ సుందరీతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి శాకాంబరీతి శశిశేఖర వల్లభేతి సృష్టి స్థితి ప్రళయ కేళిషు సంస్థితాయై సృష్టి స్థితి ప్రళయ కేలిషు సంస్థితాయై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై తస్మై నమస్త్రిభువనైక గురోస్తరుణ్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై శృత్యై నమోస్తు శుభకర్మ ఫలప్రసూత్యై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై రత్యై నమోస్తు రమణీయ గుణార్ణవాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై శక్త్యై నమోస్తు శతపత్ర నికేతనాయై పుష్టై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై పుష్ట్యై నమోస్తు పురుషోత్తమ వల్లభాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు నాళీక నిభాననాయై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు దుగ్ధోదధి జన్మభూమ్యై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు సోమామృత సోదరాయై నమోస్తు నారాయణ వల్లభాయై నమోస్తు నారాయణ వల్లభాయై సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సంపత్కరాణి సకలేంద్రియ నందనాని సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి సామ్రాజ్యదాన నిరతాని సరోరుహాక్షి త్వద్వందనాని దురితాహరణోద్యతాని త్వద్వందనాని దురితాహరణోద్యతాని మామేవ మాతర
మాతరనిశం కలయస్తు మాన్యే మామేవ మాతరనిశం కలయస్తు మాన్యే యత్కటాక్ష సముపాసనా విధి యత్కటాక్ష సముపాసనా విధి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి సేవకస్య సకలార్థ సంపదః సంతనోతి వచనాంగమానసైః వచనాంగమానసైః త్వాం మురారి హృదయేశ్వరీం భజే వాం మురారి హృదయేశ్వరీం భజే సరసిజనయనే సరోజహస్తే సరసిజనయనే సరోజహస్తే ధవళతరాం శుకగంధమాల్యశోభే ధవళతమాం సుఖగంధమాల్యశోభే భగవతి హరివల్లభే మనోజ్ఞే భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం త్రిభువన భూతికరి ప్రసీద మహ్యం దిగ్గస్తిభిః కనక కుంభముఖావసృష్ట దిగ్ధస్థిభిః కనక కుంభముఖావసృష్ట స్వర్వాహినీ విమలచారు జలప్లుతాంగీం సర్వాహిని విమలచారు జలప్లుతాంగీం ప్రాతర్నమామి జగతాం జననీమశేష ప్రాతర్నమామి జగతాం జననీమశేష లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం లోకాధినాథ గృహిణీం అమృతాబ్ధిపుత్రీం కమలే కమలాక్ష వల్లభే కమలే కమలాక్ష వల్లభే త్వం కరుణాపూరతరంగితైరపాంగైః త్వం కరుణాపూరతరంగితైరపాంగైః అవలోకయ మామకించనానాం అవలోకయ మామకించనానాం ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః ప్రథమం పాత్రమకృత్రిమం దయాయాః స్తువంతి ఏ స్తుతిభిరమూభిరన్వహం స్తువంతి ఏ స్తుతిభిరమోభిరన్వహం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం త్రయీమయీం త్రిభువనమాతరం రమాం గుణాధికా గురుతర భాగ్యభాజినో గుణాధికా గురుతర భాగ్యభాగినో భవంతి తే భువి బుధ భవితాశయాః భవంతి తే భువి బుధ భావితాశయాః. ఈ స్తోత్రాన్ని మీకు శంకరాచార్య స్వామి వారి ప్రతిష్ఠ సందర్భంగా రెడ్డి గారి దంపతులు దాన్ని కానుకగా అందచేశారు. మీకు మొట్టమొదటి రోజున నేను ఈ విషయాన్ని ప్రస్తావన చేశాను, మళ్ళీ ఇవాళ ప్రస్తావన చేస్తున్నాను. ఆ స్తోత్రాన్ని పొరపాటున కూడా చిరిగిపోయేటటువంటి అవకాశం కానీ, దాన్ని ఏదో పొట్లాలు కట్టుకోవడానికి ఉపయోగించడం కానీ, లేదా హీనమైనటువంటి ప్రయోజనాల కొరకు దాన్ని వాడకండి. దాని మీద జగద్గురువుల యొక్క మూర్తి ఉన్నది, లక్ష్మీనారాయణుల యొక్క మూర్తి ఉన్నది, మీకు సకల సంపత్తులను ఇయ్యగలిగినటువంటి గొప్ప ఔషధం ఉన్నది. అదే కనకధారా స్తోత్రం. మీకు ఎప్పుడు ఖాళీ ఉన్నా తప్పకుండా ఒక్కసారి ఈ దేవాలయ ప్రాంగణంలోకి వచ్చి అయ్యవారి దర్శనం, అమ్మవారి దర్శనం, శంకర భగవత్పాదుల దర్శనం చేసుకున్న తరువాత ఒక్కసారి చక్కగా శంకరుల యొక్క పాద సన్నిధానంలో కూర్చుని వారు చేసి ఐశ్వర్యాన్ని కటాక్షించినటువంటి స్తోత్రం కనుక ఆ కనకధారా స్తోత్రాన్ని చేసుకోండి. చిన్న ముఖమండపాన్ని కూడా దేని కొరకు ఏర్పాటు చేశారంటే వేదం చదువుకునేటటువంటి వాళ్ళు అక్కడ కూర్చుని వేదం చదువుకోవచ్చు. లేదు ఒక్క అరగంట ఖాళీ ఉంటే హాయిగా స్త్రీలు చక్కగా వచ్చి హాయిగా ముఖమంటపంలో కూర్చుని అన్నపూర్ణాష్టకం చేసుకోవచ్చు. నిత్యానందకరీ వరా భయకరీ సౌందర్య రత్నాకరీ శంకరాచార్య కృతం. అలాగే ప్రాతర్నమామి లలితావదనారవిందం బింబాధరం పృథులమౌక్తిక శోభినాశం. ఇక పూర్వం ఒకసారి అయ్యప్ప స్వామి వారి ప్రాంగణంలో దీని గురించి వ్యాఖ్యానం చేసి ఉన్నాను. ప్రాతర్నమామి స్తోత్రం చేసుకోవచ్చు, లేదా మీరు కన్నులు మూసుకుని మానస పూజ చేసుకోవచ్చు, సౌందర్యలహరిలో శ్లోకాలు చేసుకోవచ్చు. అన్నిటినీ మించి అక్షరాభ్యాసం చేసుకోవడానికి ఒక సర్వోత్కృష్టమైనటువంటి ప్రదేశం మనకి లభించింది ఇప్పుడు. ఎందుచేత అంటే జగద్గురువులైనటువంటి ఆదిశంకరులు ఉన్నారు, ఎదురుగుండా సకల విద్యాస్వరూపిణి శారదాంబా స్వరూపమైనటువంటి అమ్మ త్రిపుర సుందరి మాత ఉన్నది. జ్ఞాననిధి అయి లోకమునకు జ్ఞానమును కటాక్షించగలిగినటువంటి చంద్రశేఖరుడైనటువంటి పరమాత్మ విజయం చేసి ఉన్నారు. ఆ శంకరాచార్య స్వామి వారి పాదార విందముల దగ్గర కూర్చుని పిల్లలకి అక్షరాభ్యాసం చేస్తే తప్పకుండా అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇస్తుంది.
అందుచేత చక్కగా అక్షరాభ్యాసం చేసుకోవచ్చు. ఎవరికైనా మనశ్శాంతి లేదా వచ్చి కూర్చున్న స్తోత్రం శంకరుల పాదాల దగ్గర చేసుకోవచ్చు. వారు జగద్రక్షకులు, మహానుభావుడు, జగద్గురువు. గురువు అంటే మీరు ఒక విషయాన్ని జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గురువు అంటే ఇంటి వారిలోనూ గురువులు ఉంటారు. అయితే గృహస్థాశ్రమంలో ఉండి గురువుగా ఉన్న వారికి, సన్యాసాశ్రమంలో ఉండి గురువుగా ఉన్న వాళ్ళకి ఒక ప్రధానమైన తేడా ఉంటుంది. గృహస్థాశ్రమం అనేటటువంటిది మనకి ఒక చక్కటి ఉదాహరణగా నిలబడడానికి అవకాశం ఉంటుంది. సన్యాసాశ్రమం తనంత తానుగా పరమ పవిత్రమైనటువంటి ఆశ్రమం. మన సంప్రదాయంలో కాషాయం అనేటటువంటిది కనపడితే చాలు వెంటనే నమస్కరించవలసినది అని శాస్త్రము దాని గురించి అంత గొప్పగా మాట్లాడింది. చేత సన్యసించడము అంటే తాను అపారమైనటువంటి వైరాగ్యమును పొంది సన్యసిస్తాడు. సన్యసించిన తరువాత తన యొక్క అభ్యున్నతిని, అనగా తనకి లోకం మీద ఏ విధమైన మమకారము ఇప్పుడు లేదు కనుక తనవారనబడినటువంటి వారిని, తన శరీర సంబంధుల్ని కూడా విడిచిపెట్టేసి పరమేశ్వరుడి యొక్క పాదములు నమ్ముకుని వెళ్ళిపోయాడు. కనుక ఆయన వెళ్ళిపోయాడంటే నా ఉద్దేశ్యం లోకముతో ఉండేటటువంటి సంబంధములను, బాహ్య సంబంధములను తెంచుకుని నిరంతరము సత్తయందు న్యాసము చేసినవాడు కనుక అటువంటి వారికి లోకము పట్ల విశేషమైనటువంటి ఉద్ధరించాలనేటటువంటి తాపత్రయం ఉండాలి అని మనం కోరుకోవలసినటువంటి బాధ్యత, కోరుకోవలసిన హక్కు మనకి ఉంటుందా అంటే సందేహాస్పదం. ఎందుకంటే సన్యసించినది వారు వారి సంబంధములన్నీ తెగత్రోసుకుని తనని తాను ఉద్ధరించుకుంటున్నారు. వారు మళ్ళీ మీరు కారుణికులై మమ్మల్ని అందరినీ ఉద్ధరించండి అంటే ఒక కాలమునందు అలా ఉద్ధరించవచ్చు. ఒక కాలమునందు వారు సన్యసించినటువంటి వారు తమ యొక్క మోక్ష స్థితిని తాము పొందవచ్చు. రెండూ కూడా గొప్పవే. కానీ సమాజమునందు అపారమైనటువంటి కారుణ్యముతో ఇంకొక 10 అడుగులు ముందుకు వేసి తాను లోపల వైరాగ్య సంపత్తి చేత సన్యసించిన లోకమును ఉద్ధరించడం కోసమని ప్రయత్నం చెయ్యడం చాలా గొప్ప విశేషం. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే ఈ కోవలోకి జగద్గురువులు శంకర భగవత్పాదులు వస్తారు. శంకర భగవత్పాదులు పరమకారుణికులు, గొప్ప జ్ఞాని, సాక్షాత్ శివావతారులు. అటువంటి వారికి ఎంత కరుణ చూడండి. మీరు కనకధారా స్తోత్రమే ఉదాహరణ తీసుకోండి. శంకరాచార్యుల వారు కనకధారా స్తోత్రం తనకు ఒక గుప్పెడు అన్నం పెట్టమని చేశారా? చెయ్యలేదు. మనందరికీ అన్నం పెట్టమని అన్నపూర్ణాష్టకం చేసి ఆయనేం కోరుకున్నారు? అమ్మ జ్ఞాన వైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహీ చ పార్వతి అన్నారు. అమ్మ నాకు జ్ఞాన వైరాగ్యములను కటాక్షించమ్మా అన్నారు. ఎన్నో స్తోత్రములను ఇచ్చారు. అటువంటి శంకరులు ఒక బ్రాహ్మణ గృహిణికి ఉపకారం చెయ్యాలని కనకధారా స్తోత్రం చేశారు. అలాగే అన్నిటికన్నా మహోత్కృష్టమైనటువంటి త్యాగం శంకరాచార్యుల వారి జీవితంలో. మరి కారుణికతకి ఇంకా ఎల్లలు లేవు, దానికి హద్దు లేదు, అసలు దాన్ని మీరు కొలవలేరు. ఎంత త్యాగమయమూర్తి అంటే ఆయన. వారు శ్రీశైలం విజయం చేశారు. ఒకసారి ఆంధ్రదేశంలో శ్రీశైల పట్టణానికి వచ్చారు. శంకరులు పాదచారి ఆసేతు హిమాచలం పర్యటించారు. దానిలో భాగంగా శ్రీశైలానికి వచ్చారు. వచ్చినప్పుడు ఇప్పుడు ఉన్నట్టుగా లేదు శ్రీశైలం. శ్రీశైలానికి పూర్వం ఒక లక్షణం ఉండేది. ఆ లక్షణం అంటే రెండింటి చేత శ్రీశైలము చాలా గొప్ప క్షేత్రం. ఒకటి శ్రీశైల శేషాద్రిశృంగే, శ్రీశైల శృంగే సదా వసంతం శేషాద్రిశృంగే వివిధ ప్రసంగే అని శ్రీశైలంలో అనేకమైనటువంటి ఔషధులు దొరుకుతాయి. అందులో బంగారం తయారు చేసేటటువంటి ఔషధులు కూడా దొరుకుతాయి అని పూర్వకాలంలో ఆ వేరు తీసి ముట్టిస్తే బంగారం అయిపోతుందని దానికోసం కూడా వెతుకుతూ ఉండేవారు. ఇప్పటికీ అక్కడ రత్నగర్భ గణపతి ఉన్నారు. అందుచేత శ్రీశైల క్షేత్రానికి ఔషధుల యొక్క శక్తి చేత గొప్ప శక్తి కలిగినటువంటి క్షేత్రం. రెండు, శ్రీశైలంలో తొందరగా మనోలయం అయిపోతుందంటారు. మీకు ఒక్క హిమాలయాలలో తప్ప అంత తొందరగా మనోలయం అయ్యేటటువంటి అవకాశం ఉన్న క్షేత్రం భూమండలంలో దక్షిణ భారతదేశంలో మనోలయం చెయ్యగలిగినటువంటి పరమోత్కృష్టమైన క్షేత్రముగా శ్రీశైలమునకు పేరు. అందుకే శంకర భగవత్పాదులు రత్నావళి స్తోత్రం చేసేటప్పుడు మాట అంటారు. అందులో నేను శ్రీశైల శృంగపు హరేషు కదోపలప్స్యే దాత్రం యదామ బలతా అని
నేను శ్రీశైలంలో ఉండేటటువంటి ఒక గుహలోకి వెళ్ళి కూర్చుంటే నా మనస్సు లయమైపోతే నేను కదిలినంత కాలము నన్ను పైన ఉన్నటువంటి ఏ ప్రాణి నమ్మదు కనుక నేను ఏ కదలిక లేకుండా మనోలయమైపోయి నేను కూడా ఒక స్థావరంలా అలా ఉండిపోతే అప్పుడు ఇది కదలదురా అని నమ్మి ఏం చేయాలి? శ్రీశైల శృంగ కుహరేష కదోపలప్సే గాత్రం యదా మమలతాః పరివేషయంతి కర్ణే యదాహ విరచయంతి ఖగాశ్చరీడాస్ అన్నారు శంకరులు. అక్కడ ఉన్నటువంటి తీగలు వచ్చి అల్లుకుంటాయి. ఈరోజు చిక్కుడు పాదు పెట్టి అక్కడికి వెళ్ళి కూర్చున్నారనుకోండి, కదలకుండా 4 రోజులు చిక్కుడు తీగ మిమ్మల్ని అల్లుకోదు. దానికి తెలిసి వీళ్ళు లేచి వెళ్ళిపోతారు, మిమ్మల్ని అల్లుకోదు. అక్కడ రాయి పడి ఉందనుకోండి, ఆ రాయిని అల్లుకుంటుంది. ఇది కదలదు రాని దాన్ని ఆధారం చేసుకుంటుంది. శ్రీశైలంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అక్కడ గుహలలో తపస్సు చేస్తే తొందరగా మనోలయం అయిపోయి కదలిక లేని స్థితిని పొందుతాట. పొందితే చుట్టూ ఉన్నటువంటి తీగలు వచ్చి అల్లుకుంటాయి. ఇది కదలదురా, ఇక్కడ మనం గూడు పెట్టుకోవచ్చని పక్షులు పుల్లలు తెచ్చి చెవుల్లో పెట్టి గూళ్ళు కట్టుకుంటాయిట. నాకు ఎప్పుడు వస్తుందో అటువంటి స్థితి అన్నాడు శంకరులు. శంకరులు చేసినటువంటి శివానంద లహరిలో మధ్యలో ఉన్నటువంటి శ్లోకం సంధ్యారంభ విజృంభితం శృతి శిరస్థానాంతరాధిష్ఠితం. ఆ శ్లోకం సంఖ్య 2 కాలములకు మధ్యలో ఉంటుంది. పుస్తకానికి 100 శ్లోకాలకి మధ్యలో ఉంటుంది. శ్రీశైల క్షేత్రం మనోలయమై సంకల్ప వికల్పములకు మధ్యన ఉండేటటువంటి ఆత్మస్థితిని చూపించగలిగిన క్షేత్రము కనుక శ్రీశైల క్షేత్రాన్ని శంకరాచార్యుల వారు అక్కడ చూపించారు. సరే, అందుచేత అంత పరమోత్కృష్టమైన శ్రీశైల క్షేత్రానికి శంకరులు వచ్చారు. వచ్చి ఒకనాడు తన ఆశ్రమంలో తను నిర్మించుకున్నటువంటి చిన్న కుటీరంలో కూర్చుని ధ్యానమగ్నులై ఉన్నారు. వారు కన్నులు తెరిచేసరికి ఎదురుగుండా ఒక కాపాలికుడు నించుని ఉన్నాడు. కాపాలికుడు అంటే వారి వామాచారం. చాలా వ్యగ్రమైనటువంటి పూజ చేస్తారు. అది అనుసరణీయమైనటువంటి పద్ధతి కాదు, అలా చేయకూడదు. రో తెలియక ఎక్కడో చేస్తే తన అమ్మవారు చూస్తుంది తప్ప సాధారణంగా నాగరికత ఉన్నవారు చెయ్యకూడదు వామాచారం చేత. ఆయన కాపాలికుడు. ఆయన వచ్చి ఒక మాట అడిగాడు శంకరాచార్యుల వారిని. నేను ఒక గొప్ప స్థితిని చేరుకున్నాను. నేను ఇప్పుడు ఒక అగ్నిహోత్రాన్ని చేస్తున్నాను. ఆ చేసేటటువంటి అగ్నిగుండంలోకి ఒక సార్వభౌముడైనటువంటి ఒక పరిపాలకుని యొక్క శిరస్సునైనా అందులో వెయ్యాలి, లేకపోతే ఒక మహాజ్ఞాని యొక్క శిరస్సునైనా అందులో వెయ్యాలి. ఒక సార్వభౌముని శిరస్సు నాకు దొరకదు కదా, నీవు మహాజ్ఞానివి కదా, దేహమునందు భ్రాంతి లేదు కదా, ఈ దేహము నేను కాదు అని చెప్పిన వాడవు కదా, అందుచేత నీ శిరస్సు నాకు ఇస్తే నేను అగ్నిహోత్రంలో వ్రీరుస్తానన్నాడు. శంకరులు నవ్వుతున్నారు. నోటితో చెప్పడం వేరండి, అనుష్ఠానంలో పెట్టుకోవడం చాలా తేడా ఉంటుంది. నోటితో చెప్పినంత అనుష్ఠాన పర్యంతంలోకి రావడం అంటే మాటలు కాదు. అది శంకరులకు చెల్లింది, చంద్రశేఖర పరమాచార్య స్వామికి చెల్లింది, రామకృష్ణ పరమహంసకి చెల్లింది. అందరికీ చెల్లుతుందా అంటే ఎవరికి వారు నిరూపించుకోవలసిన విషయం. గీత శంకరుల దగ్గరికి వస్తే శంకర భగవత్పాదులు అన్నారు, నా శిరస్సు కదా నీకు కావాలి, తప్పకుండా తీసుకో. కానీ నేను రేపటి రోజు ఉదయం సమాధిమగ్నుడనై ఉంటాను. నా శిష్యులందరూ పాతాళ గంగలో స్నానం చేయడానికి వెళ్ళిపోతారు. వాళ్ళు చూస్తూ ఉండగా నా శిరస్సు తీస్తే వాళ్ళు అంగీకరించారు. ఎందుకంటే గురువు శరీరంలో ఉండాలని వాళ్ళు కోరుకుంటారు. అందుకని వాళ్ళు పాతాళ గంగకి వెళ్ళిపోయినప్పుడు, నేను సమాధిమగ్నుడనై ఉన్నప్పుడు నువ్వు వచ్చి నా శిరస్సును ఉత్తరించి తీసుకుని అగ్నిహోత్రంలో పీల్చుకో. మరునాడు ఉదయం శిష్యులందరూ పాతాళ గంగకు వెళ్ళిపోయారు. శంకర భగవత్పాదులు కూర్చుని ధ్యానమగ్నులై ఉన్నారు. కాపాలికుడు వచ్చి కత్తి తీసి శంకరుల యొక్క శిరస్సుని నరకబోతున్నాడు. అదే సమయంలో పాతాళ గంగలో స్నానం చేస్తున్నటువంటి పద్మపాదాచార్యుల వారికి కొన్ని నిమిత్తములు తోచాయి. గురువు యొక్క శరీరములకు ఏదో ప్రమాదం వాటిల్లుతోంది. వెంటనే నరసింహ మంత్రోపాసకులు కనుక లక్ష్మీ నృసింహస్వామిని స్తోత్రం చేశారు. చేసేటప్పటికి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఇది పరమ యథార్థంగా జరిగిన సంఘటన. శంకరుల జీవితంలో నేను చెప్పినవన్నీ యథార్థములు, అందులో కల్పితములు లేవు. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. ఒక బ్రహ్మాండమైన సింహం ఒకటి వచ్చి కత్తి తీసి శంకరుల యొక్క శిరస్సు నరకడానికి ఉద్యుక్తుడవుతున్నటువంటి కాపాలికుడి మీద పడి తునాతునకలుగా ఖండించింది కాపాలికుడి శరీరాన్ని.
శంకరులు లేచి నరసింహస్వామిని స్తోత్రం చేశారు. అంతటి ఉదారమూర్తి శంకర భగవత్పాదులు. వారికి తన శరీరం మీద కూడా భ్రాంతి లేనటువంటి మహాపురుషుడు. వారు ఎంత కారుణికులంటే, వారు ఒకనాడు మూకాంబికా క్షేత్రానికి వెళ్ళారు దక్షిణ భారతదేశంలో. వెళితే తల్లిదండ్రులకి ఒక్కడే కుమారుడు మరణించాడు అకాలంగా. ఆ తల్లిదండ్రులు ఇద్దరు ఆ కొడుకు యొక్క పార్థివ శరీరాన్ని అక్కడ పెట్టుకుని ఏడుస్తున్నారు. ఏడుస్తుంటే శంకర భగవత్పాదులు అటుగా వెళ్ళిపోతున్నారు. చూశారు, ఆయన స్తోత్రం చేశారు. శంకర, నువ్వు పరమదయాళువు అని పేరు. దయాళువు అంటే ఒక నిమిత్తము ఒక కారణము లేకుండా ఉపకారములు చేయగలిగినటువంటి వాడివి అని నీకు పేరు. ఈ తల్లిదండ్రులు ఇంత శోకిస్తున్నారు. నేను నిన్ను ప్రార్థన చేస్తున్నాను. ఆయుర్దాయం అయిపోయిందనో గత జన్మ కర్మయ్యనో నువ్వు వేరొకటి చెప్తే నువ్వు దయాళువు ఎందుకు అవుతావు? ఏ కారణము లేకుండా ఆయుర్దాయమునిస్తే దయాళువు అవుతావు. అందుకని నా యందు కరుణించి ఆ తల్లిదండ్రుల యొక్క శోకాన్ని చూడలేకపోతున్నాను. ఆ పిల్లవాడికి ఆయుర్దాయం ఇమ్మని ప్రార్థన చేశారు. వెంటనే పరమేశ్వరుడు కటాక్షించాడు. మరణించినటువంటి పిల్లవాడు లేచినట్టు లేచి అమ్మా నాన్న అంటూ వాళ్ళిద్దరినీ కౌగిలించుకున్నాడు. ఇది శంకరాచార్యుల వారి యొక్క అపారమైన కరుణ. అయ్యో, రేపటి రోజున పిల్లలకి వేదము యొక్క ప్రమాణము తెలియదు, రేపటి రోజున ఏ సిద్ధాంతాన్ని అనుసరించాలో తెలియదు అని వ్యవసాయదారుడైనటువంటి వాడు వర్షం పడినప్పుడు కేవలం నాగలి పట్టి దున్నడమే కాదు, విత్తనాలు చల్లి వర్షం పడి తాను విత్తనాలు వేసినప్పుడు తనకి కావలసిన మొక్కలతో పాటుగా తనకు అక్కరలేని మొక్కలు కూడా మొలుస్తాయి. తను ఆహ్వానించకపోయినా చీడా వస్తాయి. వ్యవసాయదారుడు ఏం చేస్తాడు? కేవలం విత్తనాలు పెట్టేసి ఇంటికి వెళ్ళిపోయి మళ్ళీ పంట వచ్చిన తర్వాత వచ్చి కోసుకుంటానన్నాడు. ప్రతిరోజు పొలంలో తిరుగుతాడు. తన భుజం మీద ఉన్న కర్ర పెట్టి ఆ మొక్కలను అటు ఇటు తిప్పుతాడు. ఆ మధ్యలో పనికిరాని మొక్కలు కొన్ని పెరిగాయి. ఇవి అనవసరం భూసారాన్ని నిష్కారణంగా తింటున్నాయి. ఎరువు వీటి కోసం కాదు వేసింది, ఇవి అక్కర్లేదు వీటి మధ్యలో అంటాడు. అక్కడే ఉన్నటువంటి వరి కంకులకు కాని వరి మొక్కల మీద కాని తన పాదం పడకుండా చాలా అందంగా బురదలో దిగి అక్కరలేనటువంటి మొక్కల్ని పీకేసి వేళ్లతో సహా తుంచితే మళ్ళీ ఆకులేస్తుందని కూకటి వేళ్లతో పెళ్ళగించి తీసుకెళ్లి అవతల పారేస్తాడు. చీడ వచ్చిందనుకోండి, దాని మీద రసాయనాల్ని ప్రయోగించి ఆ చీడ మరణించేటట్టు చేస్తాడు. ఆఖరణ కంకులు వచ్చిన తరువాత ఎప్పుడు కొయ్యాలో అప్పుడు ధాన్యాన్ని కోసి కంకులు దులిపి కేవలం ధాన్యం వచ్చేసింది కదా అని చెప్పి కోసేసి వెళ్ళిపోడు. దానికి గడ్డితో చక్కటి గూడు కట్టి లోపల దాచి తర్వాత ఆ సంవత్సరం అంతా గ్రాసం ఉపయోగపడడానికి కావలసిన రీతిలో దానిని రక్షణ చేస్తాడు. శంకరులు చేసిన పని కూడా అంతే. తాను తన సిద్ధాంతాన్ని ప్రవచనం చేసి వెళ్ళిపోలేదు. అందుకే శంకర భగవత్పాదులు 32 సంవత్సరములు జీవించారు. 8 సంవత్సరములు బాలశంకరులు, మరొక 8 సంవత్సరములు సన్యాసిగా ఆశ్రమంలోకి ప్రవేశించి గోవిందపాదాచార్యుల వారిని చేరుకుని భాష్యాలు రచించారు. మిగిలిన 16 సంవత్సరములు తన భాష్యములను ప్రచారం చేశారు. చేతిలో కర్ర పట్టుకున్నారు. వ్యవసాయదారుడు ఎప్పుడూ కర్ర లేకుండా ఆఫీస్కి వెళ్ళేవాడు విడిపోయినట్టుగా ఏదో ఇలా 2 చేతులు వెనక్కి కట్టుకుని ఏదో స్నేహితులతో మాట్లాడుతూ గట్టు మీద నడవడం. రైతు గట్టు మీద నడుస్తున్నప్పుడు నడిచేటటువంటి విధానాన్ని మీరు చూడాలి. చేతిలో కర్ర పట్టుకుని తలకి బాగా చుట్టుకుని తన కాళ్ళకి చెప్పులు లేకపోయినా చాలా పరిశీలనాత్మకమైనటువంటి దృష్టితో తిరుగుతుంటాడు. ఒక ఎలక కనపడింది అనుకోండి, ఠక్కునో దెబ్బేస్తాడు. ఒక పాము కనపడింది అనుకోండి, ఠక్కునో దెబ్బేస్తాడు. అక్కర్లేనటువంటివి కనపడ్డాయనుకోండి, దెబ్బ కొడతాడు. ఒక కంకు ప్రతి 2 మొక్కలు గాలికి ఒకదాన్నొకటి పెనవేసుకుని వంగిపోతున్నాయి అనుకోండి, చాలా అందంగా అందులోకి దిగి విడదీసి ఆ మొక్కకి మళ్ళీ మట్టి కొంచెం మెత్తగా దానికి ఆ ఒండ్రు పెట్టి నిలబడేటట్టు చేస్తాడు. శంకరులు చేసింది కూడా అంతే. చేతిలో సత్యదండాన్ని పట్టుకుని జ్ఞానదండాన్ని, ఎవడు వేదములకు విరుద్ధమైన ప్రసంగాలు చేస్తున్నాడో, ఎవడు
సరి అయినటువంటి సిద్ధాంతాన్ని ప్రబోధం చెయ్యకుండా తన ఇష్టం వచ్చిన సిద్ధాంతానికి తాను రూపకల్పన చేసి వేద విరుద్ధమైన మార్గాన్ని ప్రచారం చేస్తున్నాడో దాన్ని ఖండన చేశారు. శంకరులు చేసినది కేవలం తన సిద్ధాంత ప్రచారం కాదు, అన్య సిద్ధాంత ఖండనము ఎంత చేశారో మహానుభావుడు. అందుకుని చేతిలో జ్ఞానదండం పట్టుకున్నారు. అందుకే వారికి శిఖ ఉండదు. శిఖ లేకపోవడానికి కారణం వారి శిఖ జ్ఞానశిఖ అన్నారంతే. ఏమిటా స్వరూపం? కోత పోసినటువంటి జ్ఞానం అంతే. అటువంటి స్వరూపులై చేతిలో సత్యదండాన్ని జ్ఞానదండాన్ని పట్టుకుని భాష్యములన్నింటినీ ప్రచారం చేశారు. ప్రచారం చేసి శంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే, వారు కేవలాద్వైత సిద్ధాంత ప్రచారం చేసినప్పుడు అందులో షణ్మత స్థాపకులయ్యారు. ఏ ఏ స్వరూపాన్ని ఆరాధన చేసి మోక్షమును పొందవచ్చో స్థిరీకరించారు. చాలా మంది తెలిసి తెలియక ఒక మాట అంటుంటారు, శంకరాచార్యుల వారు ఇలా విభూతి పెట్టుకున్నారు కనుక ఆయన ఏదో శివభక్తుడు, ఆయన విష్ణువు పట్ల ద్వేషి అనుకుంటారు. శంకరాచార్యుల వారు అలా ఎప్పుడూ చెయ్యలేదు. షణ్మత స్థాపనాచార్యులైనటువంటి శంకర భగవత్పాదులు శ్రీ మహావిష్ణువుని పరతత్వంగా అంగీకరించి విష్ణు పూజ చేసి నారాయణానుగ్రహంతో మోక్షాన్ని పొందవచ్చు అని స్థిరీకరించారు. ఆయన విష్ణు సహస్రనామ స్తోత్రానికి భాష్యం చేశారు, కనకధారా స్తోత్రం చేశారు. కృష్ణుడి మీద ఎన్ని స్తోత్రాలు రచించారో మహానుభావుడు. ఆయనకి ద్వేషాలు, రాగాలు, అహంకారాలు అలాంటివి శంకరాచార్యుల వారికి లేవు అసలు. అందుచేత మహానుభావుడు అద్వైత సిద్ధాంత వ్యాప్తి చేశారు. అది చేసేటప్పుడు ఒక గమ్మత్తు చేశారు. ఆయన చెప్పినది అర్థమైతే, ఆ స్థాయిని పొందితే వాడి జీవితంలో మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోవలసినటువంటి అవసరం ఉండదు. ఎందుకని కేవలాద్వైత సిద్ధాంతానికి ప్రాణప్రదమైనటువంటి మాటలు 3 ఉన్నాయి. ఒకటి, బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, ఎవడు బ్రహ్మమును తెలుసుకొనుచున్నాడో వాడు బ్రహ్మమగుచున్నాడు. 2, జీవునకు బ్రహ్మమునకు భేదము లేదు, 2 ఒకటే. ఈ 2 కాకుండా 3వ సిద్ధాంతం ఒకటి ఉంది. 3వ అద్వైత సిద్ధాంతంలోనే ప్రాణప్రదమైనటువంటి సూత్రం, జగన్మిథ్య బ్రహ్మ సత్యం. జీవో బ్రహ్మ సనాతన, జీవుడే బ్రహ్మ సనాతనుడు. ఈ 3 ప్రాణప్రదమైనటువంటి సూత్రములు. ఇందులో ఆయన అంటారు, ఇది ఆకాశమంత హద్దులో శంకరులు చెప్పింది. ఈ 3 చేత అహం బ్రహ్మాస్మి ఏర్పడుతుంది. ఆయన అన్నారు జగన్మిథ్య బ్రహ్మ సత్యం. దీన్ని నేను ఇంత విశేషమైనటువంటి వ్యాఖ్యానం చేయాలని నేను అనుకోవట్లేదు, కానీ ఒకసారి స్పృశించి విడిచిపెడతాను. ఎందుచేత అంటే ఇది కేవలాద్వైత సిద్ధాంత ప్రచారకులైనటువంటి శంకర భగవత్పాదుల గురించి ఇవాళ వైశాఖ శుక్ల పంచమి నాడు నేను ఈ మాటలు చెప్పకపోతే నేను ఏదో పొరపాటు చేసిన వాడిని అవుతాను. వినకపోతే సభలో కూర్చుని కూడా మీరేదో పొరపాటు చేసిన వారు అవుతారు. శంకరులు అన్నారు, ఉన్నది ఒక్కటే పదార్థము, ఈ జగత్తు లేదు. అంటే మనం అంగీకరిస్తామంత తొందరగా? జగత్తు లేకపోవడం ఏంటండి? మైకు లేదా, స్టూల్ లేదా, ఫ్యాన్ లేదా, ఇది లేదా, మీరు లేరా, మేము లేవా, ఇది ఉండగా జగత్తు లేదు, బ్రహ్మ సత్యము. శంకరులు అన్నారు జగన్ మిథ్య, అది మిథ్య. అందుకని శంకరాచార్యుల వారి గురించి తెలిసి తెలియని వాళ్ళు అన్నారు ఆయన మాయావాది అన్నాడు. ఆయన మాయావాది కాదు, మాయ అంటే ఏమిటో చెప్పారు ఆయన. మిథ్య అంటే యథార్థమునకు ఏ రకమైనటువంటి అస్తిత్వము లేకపోయినా ఉన్నట్టు కనపడునది, మీరు జ్ఞానము చేత తెలుసుకుంటే పోయేటటువంటి స్వరూపం ఉన్నది, దీన్ని మిథ్య అంటారు. ఇంకొక ఉదాహరణతో దీన్ని నేను చాలా తేలిగ్గా చెప్పేస్తాను. ఎక్కడ సిద్ధాంతం నా సొంతమేం కాదు, శంకరుల యొక్క వ్యాఖ్యానాల్లోంచే. ఇప్పుడు ఒకడు చీకటిలో వెళ్ళిపోతున్నాడు, సాధారణంగా ఇదే ఉపమానం చెప్తుంటారు. ఇప్పుడు చీకటిలో వెళ్ళిపోతున్నాడు, అక్కడ ఒక తాడు పడుంది, పడి మనస్సులో పాము ప్రవేశించింది. అమ్మో ఈ రోడ్లో నల్లత్రాచు చోట సంపంగి చెట్టు కిందకి వెళుతూ ఉంటుంది అంటారు, నల్లత్రాచు కానీ ఇక్కడ లేదు కదా అనుకున్నాడు. అంతకుముందే ఎవరో పిల్లాడు ఆడుకుని అక్కడ ఒక తాడు కింద పారేశాడు. ఆ తాడు చూశాడు, అమ్మో ఇది పామే అనుకున్నాడు. అనుకుని ఆగిపోయాడు. ఆగిపోగానే భయం ఏర్పడింది, శరీరంలోంచి చెమట పుట్టింది, ఒళ్ళంతా వణుకుతోంది. ఇదే సమయంలో గాలి వేసింది, ఆ తాడు కదులుతోంది. అదిగో పడగ విప్పి ఆడుతోంది అనుకున్నాడు.
ఇంతలోగా ఎక్కడి నుంచో గాలి వీయడంలో చప్పుడు వచ్చింది. అదిగో పుస్సు పుస్సు అంటోంది అన్నాడు. భయపడిపోయాడు. పామున్నదా తాడున్నదా? ఉన్నది తాడే. మీరు ఎంతసేపు ఆ పక్కన ఉన్న వాళ్ళు అది పాము కాదురా అది తాడు అని మీరు చెప్పారనుకోండి, వాడు వెళ్ళలేడు దగ్గరికి. ఎందుకు వెళ్ళలేడంటే వాడు దాని కదలిక యందు, శబ్దమునందు, ఆకృతి యందు పాముని దర్శనం చేస్తున్నాడు. ఇప్పుడు ఎలా పోతుంది వాడి భయం అంటే, ఆ పక్కన ఉన్నటువంటి ఇంటాయన అలా ఏదో రాత్రి కుక్కను వదిలేసి తలుపు తాళం వేసుకుందామని బయటకు వచ్చాడు. ఏం మాస్టర్ అలా నించున్నారే అన్నాడు. అదిగోండి పాము ఉంది అక్కడ అన్నాడు. పామా అని లోపలికెళ్ళో పెద్ద టార్చ్ లైట్ పట్టుకొచ్చి ఇలా వేశాడు. వేసేటప్పటికి ఆ టార్చ్ లైట్ కాంతిలో ఇది ఒక తాడు. ఇప్పుడు ఆ వ్యక్తికి అది తాడు అని తెలుసుకున్నాడు. తాడు అని తెలుసుకున్న తరువాత సత్యం ఎప్పుడైతే తెలిసిందో, పాము కాదు అని తెలిసిందనుకోండి, మళ్ళీ ఇంకా బుస ఒకసారి పోవడం, ఓ గంట పోయాక, ఓ గంట పోయిన తర్వాత పడగలేదని తెలుసుకోవడం ఇన్ని ఉంటాయా? ఎప్పుడైతే అది పాము కాదు అని తెలిసిపోయిందో, అయ్యో అనవసరంగా భయపడ్డాను రా, అది పాము కాదు, దానికి బుస లేదు, అది పడగా కాదు, అనవసరంగా భయపడ్డాను, అనవసరంగా చెమటలు పట్టాయి, భయం పోయింది, చెమట పోయింది, వణుకు పోయింది, పడగ పోయింది, బుస పోయింది, కదలిక పోయింది, ఇన్ని పోయి. ఎందుకు పోయి? సత్యం తెలిసిపోయింది. ఉన్నది బ్రహ్మమే. నువ్వేం చేశావు? జగత్తుని ఆరోపించావు దాని మీద. దీన్ని వివర్తవాదము అంటారు కేవలాద్వైత సిద్ధాంతం. జగత్తుని తీసుకుని బ్రహ్మమునందు ఆరోపించితివి. ఆరోపించడం చేత నీకు జగత్తు కనబడుతోంది. నువ్వు ఆరోపించిన జగత్తుని జ్ఞానము చేత తీసేయి. నీకు బ్రహ్మం ఒక్కటే కనపడుతుంది. ఉన్నది బ్రహ్మమే. కేవల బ్రహ్మం ఒక్కటి మాత్రమే మిగిలిపోతుంది. నానాత్వములోంచి ఏకత్వము వైపుకి వెళ్ళిపోతుంది. ఇక అంటే మళ్ళీ చివరికి వచ్చేటప్పటికి నాకు తెలుసు, ఎందుకంటే మీ స్థితిలోనే నేను ఉన్నవాడిని కాబట్టి నేను అర్థం చేసుకోగలను. మళ్ళీ ఇక్కడ పాము వరకు బాగుంటుంది కానీ అలా ఎలా కుదురుతుంది అనిపిస్తుంది కదా. ఇంకొక ఉదాహరణ చెప్తాను. నేను ఇప్పుడు చెప్పే ఉదాహరణ ఇంతకన్నా ఏముంటాయి. మాయ అనగా బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఇంకా మీకు ఎప్పుడైనా ఎవరైనా మాయ అంటే ఏమిటన్నారు అనుకోండి, ఇన్స్టెంట్ రిప్లై ఇదే చెప్పేయండి, నామరూపములే మాయ, అంతే. ఒక్క మాట. అంటే ఎలా కుదురుతుందండి? మీకు నేను తేలిక మాట చెప్తాను. మా ఇంట్లో బంగారపు ముద్ద ఉంది. నేను పట్టుకెళ్ళి కంసాలి ఆయనకి ఇచ్చాను. ఆయనకి ఇచ్చి అయ్యా గాజు చెయ్యండి అన్నారు. గాజు చెయ్యండి అంటే ఆయన ఏం చేస్తాడు? మీ చేతి కొలత తీసుకుంటానంటాడు. అంతేకాని అయ్యా దీంతో 2 గాజులు చెయ్యండి అన్నాను అనుకోండి, మీ నడుము కొలత తీసుకుంటాను అంటాడా? అనడు. గాజు అనగానే అది చేతికి వేసుకునేటటువంటి ఆభరణం కాబట్టి ఒక ప్లాస్టిక్ గాజు ఎక్కిస్తాడు. ఇగోనండి ఇలా పెడతాను, ఇంత పెడతానండి, ఇలా తీసుకోవడానికి బాగుంటుంది, వేసుకోవడానికి బాగుంటుంది, ఇక్కడ వరకు కదులుతూ ఉంటుంది, ఇప్పుడు లేటెస్ట్ డిజైన్ ఈ డిజైన్ పెడతానండి, చర్మం కూడా పోసుకోదు అంటాడు. మళ్ళీ తరుగు ఎక్కువ పోదండి, వచ్చేసారి కరిగించినా కూడా. ఇవన్నీ ఆయన దేని దృష్టిలో పెట్టుకు మాట్లాడుతున్నాడు? గాజుని దృష్టిలో పెట్టుకుని కాదు, బంగారాన్ని దృష్టిలో పెట్టుకు మాట్లాడుతున్నాడు ఆయన. ఇన్ని తులాల బంగారం ఉంటే ఈ 2 గాజులు అవుతాయంటే అప్పుడు మీరు ఏమి ఇస్తారు? గాజుల కోసం బంగారం ఇస్తారు. బంగారం ఏమైంది? గాజులు అయింది. ఇప్పుడు మీరు ఏమంటారు దాన్ని చూసి? గాజులు అంటారు. అసలు నిజానికి గాజు ఉందా, బంగారం ఉందా? బంగారమే ఉంది. బంగారము గాజు యొక్క ఆకృతిని పొందింది. ఇప్పుడు నేను నా భార్యను చూసే గాజులు పట్ల అన్నాను అనుకోండి, దానికి వెంటనే ఏమిటి స్ఫురణలోకి వస్తుంది? గాజులు అనగానే అదొక పేరు. ఆ పేరు గుర్తు రాగానే ఓహో గుండ్రంగా ఉంటాయి, చేతికి వేసుకుంటారు, గాజులు అంటే ఏంటండి అని అడుగుతుందా? గాజులు పట్టరాలి అంటే పూజా మందిరంలోకి వెళ్ళి మారేదిలా వస్తుందా? పట్టరాదు. గాజులు అనగానే చేతికి వేసుకునేవి గుర్తు. నామము ఉంటే రూపము ఉంటుంది మనస్సులో. గాజులు అన్న పేరు మీకు గుర్తుందనుకోండి, వెంటనే దాని రూపం మీకు గుర్తొస్తుంది గుండ్రంగా. నామము రూపము 2 పోయాయి అనుకోండి, ఏమిటి? అసలు ఈ 2 దేంట్లోంచి వచ్చాయో అది ఉండిపోతుంది. ఇప్పుడు నేను గాజులు తీసేశాను బంగారం నుంచి, అంటే కరిగించేశాను. ఏమైంది మళ్ళీ గాజులు? బంగారం. గాజులు లేకపోయినా బాగా గుర్తుపెట్టుకోండి, గాజులుగా లేకపోయినా బంగారము ఉన్నది. బంగారము లేకపోయినా గాజులు తెండి రాదు. బ్రహ్మము లేకుండా మీకు జగత్తు లేదు. జగత్తుగా లేకపోయినా బ్రహ్మం.
ఈ బ్రహ్మమును నయితి 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 అని తీసేస్తే, అందుకే శంకరాచార్యులు వారు చిత్రమైన మార్గం చెప్పారు. శరీరము నువ్వా, ఇదిగో నా ఉత్తరీయము అంటారు, అలాగే నా పంచ అంటారు, నా లాల్చి అంటారు, నా చెయ్యి అంటారు. నా పంచ అన్నప్పుడు పంచి నేను కాదుగా, ఈ పంచి చిరిగిపోతుంది, నేనేం చిరిగిపోను, ఉత్తరీయం చిరిగిపోతుంది, నేను చిరిగిపోను. నా చెయ్యి, కానీ దీని యందు భ్రాంతి కొంచెం పెంచుకుంటాను, ఇదే నేను అనుకుంటూ ఉంటాను. కానీ చెయ్యి నేను కాదు, చెయ్యి నేనైతే నా చెయ్యి అని ఎందుకంటాను? నేను అని చెప్పబడుతున్న యజమాని లోపల ఉన్నాడు, వాడు జీవుడని నువ్వు అనుకుంటున్నావు, వాడు జీవుడు కాడు, వాడే బ్రహ్మము. మాయా అనబడేటటువంటి అవనిక నామరూపములనేటటువంటి పొర పైకి తీసేస్తే జీవుడే బ్రహ్మమైపోతాడు. ఇది నువ్వు తెలుసుకుంటే బ్రహ్మవిత్ బ్రహ్మైవ భవతి, నువ్వు బ్రహ్మముగా నిలబడిపోయి ఉండిపోయావంతే. ఇప్పుడే ఇక్కడే ఈ క్షణంలో నువ్వు ముక్తిని పొందేశావు అంతే. ముక్తి రావాలంటే ఎక్కడో చచ్చిపోవడం ఏదో అయిపోవడం ఏముండవు, ఇక్కడే ఇప్పుడే పొందుతావు. ప్రారంభం అయిపోయేంత వరకు నువ్వు కేవలం శరీరంలో ఉంటూ ఆ ప్రారంభం అయిపోయేంత వరకు జీవన్ముక్తుడిగా ఉండి తొట్టతొడన శరీరమును విడిచిపెట్టేస్తావు. అందుకే మహాత్ముల విషయములో మరణము లేదు. మరణం ఏమిటండి? మరణం ఎవరికి? శరీర భ్రాంతి ఉన్నవాడికి మరణం. నే చచ్చిపోతా అని ఎవడు బెంగెట్టుకుంటాడో వాడికి చావు. శరీరం చచ్చిపోతుంది అన్నవాడికి అసలు నాకు చావు లేదు బుర్రో అని మహాత్ములు కొట్టుకున్నారు. రమణ మహర్షి ఎప్పుడు నేను చచ్చిపోతాను అనలేదు, శంకరాచార్యుల వారు ఎప్పుడు నేను చచ్చిపోతాను అనలేదు. ఎందుకనలేదు? నేను ఆత్మస్వరూపిని, నాకు చావేమిట్రా అన్నారు ఆయన. ఇది కాల్చబడదు, ఇది తడపబడదు, ఇది ఛేదింపబడదు, ఇది నశింపబడదు, నేను ఎప్పుడూ ఉంటాను. నేనెవరు? చిదానంద రూప శివోహం శివోహం. నేను ఆనందరూపుణ్ణి, మంగళప్రదుణ్ణి, నేను ఎప్పుడు ఉండేవాణ్ణి. నేను ఒకనాడు ఈ శరీరం వదిలేస్తాను అంతే. ఇది పోతుందిరా, ఇది ఉండమంటే ఉండేది కాదు, సత్యం చెప్పారు ఆయన. నీకు తెలియక నువ్వు మరణం అంటున్నావు, వారికి మరణం లేదు. శంకరులు ఎప్పుడూ మరణము గురించి మాట్లాడలేదు. శంకరులు మాట్లాడింది అద్వైత సత్యం చెప్పారు. ఉన్నదొక్కటే పదార్థము, అది నేను, నాకు మరణము లేదు. ఉన్నది మరణము శరీరమునకు. శరీరము మరణించడం చాలా సహజమైన విషయం. ఎందుకు బెంగెట్టుకుంటావు? నువ్వు బెంగ పెట్టుకున్నా ఇది మరణిస్తుంది. నువ్వు ఏ బెంగ పెట్టుకోకపోయినా ఇది మరణిస్తుంది. మరి ఎందుకు ఏడుస్తావు? ఇదే అడిగారు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. నాను శోచంతి పండితాః. ఇది నేను కాదు అని తెలుసున్నప్పుడు ఇంక దీని గురించి ఎందుకు ఏడుస్తావు? లోపలున్నది నువ్వైనప్పుడు అది పోదు కాబట్టి ఎందుకు ఏడుస్తావు? కాబట్టి ఏడవకూడదు. అసలు నీకు ఏడుపు లేదు. నువ్వు చిదానంద రూపుడివి, నువ్వు ఆత్మస్వరూపుడివి, నువ్వు ఆనంద రూపుడివి. అందుకే రాచపుండు పుడితే రామకృష్ణ పరమహంస బెంగెట్టుకోలేదు, సర్కోమా వస్తే రమణ మహర్షి బెంగెట్టుకోలేదు. 16 ఏళ్లు పూర్తవగానే వ్యాసుడు కనబడితే శరీరం వదిలేస్తానన్నారు శంకరాచార్యులు వారు. ఇంకొక 16 ఏళ్లు ఉండన్నారు. ఏదో అద్దెంట్లో ఉన్నవాడు పైనుంచి కారిపోతానండి ఇల్లు ఖాళీ చేసేస్తామన్నారు అనుకోండి. ఇంటి యజమాని, అయ్యా మీలాంటి వాడు మళ్ళీ మాకు ఎక్కడ దొరుకుతాడో, ఇల్లు బాగు చేయిస్తాం. అలా కాదు, మీరు ఇంకొన్నాళ్ళు ఉండి పూజలు చేసుకుంటుంటే మీరు ఇంట్లోకి వచ్చాక మాకు కలిసి వచ్చింది, ఏదో ఇంకొక 4 ఏళ్ళు బాబాబు మీరు ఉన్నారంటే మా అబ్బాయికి ఉద్యోగం వచ్చేస్తుంది, ఇంజనీరింగ్ అయిపోయని మా నమ్మకం, ఏదో ఇల్లు బాగు చేయిస్తాను, ఇంకొక 4 ఏళ్ళు ఉండండి అన్నాడు అనుకోండి. యజమాని యొక్క ప్రార్థన మీద ఒక అద్దె ఇంటిలో ఉన్న వ్యక్తికి ఆ ఇంటి యందు సంగము లేకుండా 4 ఏళ్ల తర్వాత ఖాళీ చేసేసేయడానికి మానసికముగా సిద్ధపడిపోయిన వాడికి ఇంటితో తాదాత్మ్యము ఎలా లేదో, వ్యాసుడిచ్చిన 16 సంవత్సరముల కోసమని శరీరములో ఉన్న శంకరాచార్యుల వారికి శరీరముతో సంగము లేనే లేదు. మరి ఎప్పుడూ ఉన్నారు, అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు, ఎప్పుడూ ఉంటారు శంకరాచార్యుల వారు. ఉండకపోతే నిన్ను ఎలా ఉద్ధరిస్తారు? వారు ఉన్నారు కనుకనే నువ్వు వారి మార్గంలో ప్రయాణించాలి, ప్రయాణించి వారిని చేరుకోవాలి. తమసోమా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. మృత్యువు నుంచి అమృతత్వాన్ని చేరుకో, చీకటిలోంచి వెలుతురులోకి చేరుకో, అవిద్యలోంచి విద్యలోకి చేరుకో. ఇది శంకరులు చెప్పినటువంటి భావన, ఇది శంకరులు వ్యాప్తి చేసినటువంటి అద్వైత భావన. అందుకని ఏది శంకరులు మనకిచ్చిన గొప్ప వరం ఏమిటి? మనందరికీ భయం మృత్యు భయం, అజ్ఞానం చేత. దాన్ని తీసవతల వారేశారు శంకరాచార్యులు. దేనికి భయపడతావు? నీ పంచ ఎలా చిరిగిపోతుందో అలా ఇది చిరిగిపోతుంది. ఇది కదులుతోంది. బాలాదిశ్యపి జాగ్రదాదిషు తథా సర్వాస్వవస్థాస్యపి వ్యావృత్తాస్వనువర్తమానమహమిచ్చంత స్ఫురంతం సదా స్వాత్మానం ప్రకటీకరోమి భజతాం యో భద్రయా ముద్రయా తస్మై శ్రీ గురుమూర్తయే నమ ఇదం శ్రీ దక్షిణామూర్తయే.
ఒకనాడు నేను బాల్యంలో ఉన్నాను, చిన్న పిల్లవాడిగా ఉండేవాడిని. నాకు జ్ఞాపకం ఉంది ఇప్పటికీ. నేను ఏలూరులో కేపీడిటి హై స్కూల్లో చదువుకుంటున్నప్పుడు నేను సాయంకాలం క్రికెట్ ఆడుకోవడం, పున్నాకి చెట్టు కింద పడినటువంటి పున్నాక పూలు ఏరుకుని వాటి కాడలు తుంచి అందులోంచి శబ్దం వచ్చేటట్టుగా ఊదుకోవడం, మా తమ్ముడితో కలిసి ఆడుకోవడం నాకు జ్ఞాపకం ఉంది. అప్పుడు నేను పిల్లవాణ్ణి అని లోపల ఒకటి గుర్తించింది. ఆ తర్వాత నాలో యవ్వనం అంకురించింది. ఈ శరీరమునకు యవ్వనం వచ్చినప్పుడు ఈ శరీరము వేరొక స్త్రీని వివాహం ఆడాలి, ఈ శరీరముతో నేను కొంతమంది సంతానాన్ని కలాలి, ఇప్పుడు ఇది మంచి దారుఢ్యంలో ఉంది, ఇది ఊడిగం చేసి కొంత డబ్బు సంపాదించాలి, ఇది ఉద్యోగం చేసుకోవాలి అని ఈ శరీరమునకు బలమున్నదన్న విషయాన్ని కూడా ఒకనాడు నేను గుర్తించాను. ఒక్క 3 సంవత్సరాల క్రితం ఈ కన్ను సరిగ్గా చూడలేకపోతోంది. పూర్వం ఇలా పెట్టుకుంటే పుస్తకం చదివిన వాడిని ఇప్పుడు ఇలా దూరంగా జరగవలసి వస్తోంది. ఇలా పెట్టుకుని నేను చదవలేకపోతున్నాను. ఈ కన్ను పూర్వంలా చూడలేకపోతోందని కూడా ఒకటి లోపల తెలుసుకుంది. అది తెలుసుకుంటే నేను కంటి డాక్టర్ గారి దగ్గరికి వెడితే నాకు ఒక కళ్ళ జోడిచ్చాడు. అది ఎట్టుకుంటే ఇలా చూడగలుగుతున్నాను. ఇంకొక 10 ఏళ్లు పోతాయి. 10 ఏళ్లు పోతే ఇప్పుడు నేను ఇంత దారుఢ్యంతో అరిచి మాట్లాడుతున్నట్టు మాట్లాడలేకపోతే, కోటేశ్వరరావు నువ్వు నీరసపడ్డావు, నీ శరీరం జర్జరీభూతమైంది, నువ్వు వృద్ధుడవయ్యావు, కొన్ని సభలు తగ్గించుకో, అంత ఎక్కువ మాట్లాడకు, ఇప్పుడు నువ్వు ఇక మాట్లాడలేవు, కొన్నాళ్ళు ధ్యానం చేయడం నేర్చుకో, నీ శరీరం నీరసించిందిరా అని కూడా లోపల ఉన్నది తెలుసుకుంటుంది. అది ఈ శరీరం వెళ్ళిపోతున్నప్పుడు తెలుసుకోదా? అప్పుడు తెలుసుకుంటుంది. ఇది వెళ్ళిపోతోంది అని తెలుసుకుంటుంది. కానీ ప్రమాదం ఎక్కడొస్తుందంటే, ఏది వెళ్ళిపోవడం సత్యమో దాన్ని మనం పట్టుకుంటున్నాం, అది అజ్ఞానం. ఇది వెళ్ళిపోవడము సత్యం, సత్యం పునఃసత్యం. తాతగారు వెళ్ళిపోయారు, తండ్రి గారు వెళ్ళిపోయారు, తల్లి గారు వెళ్ళిపోయారు, పక్కింటి ఆయన వెళ్ళిపోయాడు, ప్రధానమంత్రి గారు వెళ్ళిపోయారు, ఇరప్పూర్వపు రాష్ట్రపతులు వెళ్ళిపోయారు, ఎందరో వెళ్ళిపోయారు. నువ్వు చరిత్ర చదివావు. నేను ఉండిపోతానన్న భ్రాంతి నీకెందుకు? ఎస్, నేను కూడా వెళ్ళిపోతాను అని నువ్వు అంగీకరించగలిగితే ఇది వెళ్ళిపోతుంది. మరి ఉండేదెవరు? తెలుసుకుంటున్నది ఏదుందో లోపల అది స్ఫుర ఆత్మ, దానికి చావు లేదు, అది ఇప్పుడు ఉంటుంది. అది నువ్వు అని కూర్చో. ఇది వెళ్ళిపోతుందని అంగీకరించి అన్నిటికీ సాక్షి శివోహం, నేను అన్నిటికీ సాక్షిని, నాకు వీటితో ఏమీ ప్రమేయం లేదు. నేను జాగృతికి సాక్షిని, సుషుప్తికి సాక్షిని, స్వప్నమునకు సాక్షిని, అన్నిటికీ సాక్షిగా నేను చూస్తూ ఏది తెలుసుకుంటోందో అది నేనుగా గమనిస్తున్నాను అనుకోండి. సినిమాకి వెళ్ళిన వాడు సినిమాలో హీరోని విలన్ కొట్టేస్తే లేచి పెద్ద పెద్ద కేకలేసేసి అయ్యో అలా కొట్టుకోకండి, అలా కొట్టుకోకండి అంటారా? అండం. మీ ఇంటి ముందు కొట్టుకుంటున్నారు అనుకోండి, ఏం చేస్తారు? అబ్బాయి తప్పేమిటా కొట్టుకోవడం అంటారు, విడదీస్తారు. వెళ్ళి సినిమాలో కొట్టేసుకుంటున్నారు, వాడు ఎంత కొడుతుంటే వాడు కాలెత్తి తంతాడు గాల్లో, అంటే వాడు గాల్లో 8 గిరికీలు కొట్టి ఓ కుండలున్న బండి మీద పడిపోతాడు. ఆ బండి ఇటు తిరుగుతుంది, కుండలు అటు తిరిగి పడిపోయి పగిలిపోతాయి. నువ్వు ఎంత సంతోషిస్తావు? ఎందుకని? నీకు తెలుసు అది అసత్యం అని. ఇది రావడం అంత బాగా యాక్ట్ చేశాడు, అది అసత్యం, అందుకని 30 రూపాయలు ఇచ్చి కొన్నాను. అది ఎంత అసత్యపు వ్యగ్రత ఉంటే నీకు అంత ఆనందం. అందులో సత్యం ఉంటే ఒప్పుకో, అదే సినిమా అని అంటారు. అందుకని అసత్యమును పట్టుకుంటే ఇది అసత్యమో నువ్వు అంగీకరించగలిగితే నువ్వు సినిమా చూసినట్టే. నువ్వు సాక్షి శివోహం, సినిమాకి సాక్షివి కావు, అలాగే దీనికి సాక్షివి. ఎవరు చెప్తారండి ఈ మాట? శంకరులు చెప్పారు. కేవలాద్వైత సిద్ధాంత ప్రచారకులై మహానుభావుడు ఉన్న సత్యమేదో ఇది అని చెప్పారు. దీని మీదే భాష్యాలు వచ్చాయి, దీని మీదే తర్వాత ప్రచారం జరిగింది, దీని మీదే ఇదే పరమోత్కృష్టమైన సిద్ధాంతమని యావత్ ప్రపంచం అంగీకరించింది. శంకర భగవత్పాదుల లాంటి మహామేధావి వేరొకసారి పుడతాడా అన్నది మనం ఊహించలేమని యావత్ ప్రపంచము ఎలుగెత్తి ఘోషించింది. తెలివితేటలంటే శంకర భగవత్పాదులవే, అలా చెప్పడం వేరొకరి సాధ్యం కాదన్నారు. ఇది వారి కారుణికత. ఎందుకు చెప్పాలి శంకరాచార్యులు వారు మనందరికీ? చెప్పకపోతే పిల్లలు ఎలా తెలుసుకుంటారు? చెప్పాలి. అందుకుని నోరు కొట్టుకుని మహానుభావుడు 32 సంవత్సరములు చెప్పారు. చెప్పి అయితే అందరూ ఇలా నిలబడగలరా ఈ స్థాయిలో? ఈ స్థాయిలో నిలబడలేని వాడు నిలబడినట్టు నటించాడు అనుకోండి, ఒక ప్రమాదం వచ్చేస్తుంది. ఏమిటి? నేను సాక్షి శివోహం అని
ఏదైనా పని చెప్పినప్పుడు ఇబ్బంది వచ్చినప్పుడు అప్పుడేమయ్యా ఇదంతా పిచ్చా కోటేశ్వరరావు చెప్పారు కదా, శంకరాచార్యులు వారు చెప్పారు కదా, అందుకని ఇవన్నీ ఏమిటండి నాకేం పట్టవని. నీకు కావలసి వచ్చిన పూజ చేయమన్నారు అనుకోండి, ఎవరెవరిని పూజ చేస్తారండి? ఉన్నదొక్కటే బ్రహ్మం, మళ్ళీ బ్రహ్మమునకు పూజ ఎందుకు అక్కర్లేదు. మరి ఇడ్లీ తినడానికి అప్పుడు కావాలి, ఆకలిస్తోందండి నాకు ఇడ్లీ తినాలన్నావు అనుకో, అప్పుడు నువ్వు ఇంకా ఎదగలేదు ఆ స్థాయికి, నువ్వు ఆ బ్రహ్మము యొక్క స్థాయిని చేరుకోలేదు. అది నోటితో చెప్పడము కాదు. అందుకే అద్వైతం అనగా ఏమి అన్నారు. అద్వైతం అనగా అది అనుభూతి, దాన్ని లోపల పొందాలి. అది పొందలేకపోతే ఏం చేస్తావు అంటే శంకరులకు శంకరులే సాటి. ఇంట్లో తండ్రి గారు సివిల్ సర్వీసెస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు, ఐఏఎస్ పాస్ అయ్యాడు, డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఉద్యోగం చేస్తున్నాడు. రాత్రి 9ంటికి అలిసిపోయి ఇంటికి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత కొడుకు ఏబిసిడీలు దిద్దుకుంటున్నాడు. ఏబిసిడీలు దిద్దుకున్న కొడుకు సిఓటి క్యాట్ సిఓటి క్యాట్ సిఓటి క్యాట్ అంటున్నాడు. సిఓటి క్యాటా సిఓటి కాటా అంటే తండ్రి చిచి, నేను ఆల్ ఇండియా ఫస్ట్, ఐఏఎస్, డిస్ట్రిక్ట్ కలెక్టర్, సిఓటి క్యాట్ కాదురా సిఏటి క్యాట్ అని నేను చెప్పడమా నా స్థాయికి తగిన మాట కాదు. రేపటి రోజున వీళ్ళ ఇంగ్లీష్ మాస్టర్కి అప్పచెప్తాను, ఎల్కేజీ మాస్టర్కి, ఆయన చెప్పాలి ఈ విషయం. అంతేగాని నేను చెప్పడం సిఏటి క్యాట్ సిఓటి కాట్ అన నేను చెప్పకూడదు ఈ విషయం అని ఊరుకుంటారా? ఊరుకోడు. తండ్రి బిడ్డడు సిఓటి క్యాట్ అంటే చూడలేడు, సిఏటి క్యాట్ అనాలి. ఇంత అలిసిపోయి వచ్చిన కలెక్టర్ గారు కొడుకు దగ్గరికి వెళ్ళి ఏంట్రా సిఓటి క్యాట్ ఏంట్రా, సిఓటి కాట్ అంటే మంచము, డబుల్ కాట్ అంటున్నాం కదా, అది కాట్. సిఏటి క్యాట్ పిల్లి, ఏ రాయాలి అక్కడ అంటాడు. ఇప్పుడు అక్కడ ఉన్నవాడు ఎవడో చూసి ఏంటోనండి కలెక్టర్ గారు సిఓటి క్యాట్ సిఏటి క్యాట్ పిల్లడికి చెప్పుకుంటాడు అన్నాడు అనుకోండి, తప్ప అది తప్ప. ఆయన తన కొడుకు యందున్న ప్రేమ చేత తన యొక్క గొప్ప మేధా సంపత్తిని పక్కన పెట్టి కొడుక్కి నేర్పడానికి కిందకి దిగారు. అది ఔదార్యం. శంకరులు కూడా అలా దిగారు కిందకి. దేనికోసం? లేకపోతే పిల్లలు ఎలా ఉద్ధరింపబడతారు? ముందు భక్తి బాగా నేర్పితే ఆ భక్తిలోంచి వీళ్ళు మెల్లిగా జ్ఞానం వైపుకి వెళతారు. ఈశ్వర కృప కలిగిందా ఆ భక్తిలోంచి జ్ఞానం వస్తుంది. అందుకని చెప్పి ఆ భక్తి బాగా ఏర్పడాలి. ఇప్పుడు మీరు పూరి చెయ్యాలనుకున్నారు అనుకోండి, నేను ఇంత హీనమైన ఉపమానం చెప్తున్నానని మీరు అనుకోకండి, ఇంతకన్నా తేలిగ్గా అందే ఉపమానం తెలియక చెప్తున్నాను నేను. పూరి చెయ్యాలనుకున్నారు అనుకోండి, పూరీని దృష్టిలో పెట్టుకుని ఏదో ఇంత గోధుమ పిండి తీసుకొచ్చేసి ఓ డబ్బాడు గోధుమ పిండిలో ఓ బిందె నీళ్లు పోసేస్తారా? పాకం అయిపోతుంది అది. అప్పుడు పూరీ పిండి కాదు, దాని గ్లాసులతో తాగాలంటే తీర్థం కింద. ఏం చేస్తారు? జాగ్రత్తగా కొద్దిగా నీళ్లు పోసుకుంటారు, పాకం అయిపోతుందేమో చూడని. అప్పుడు జాగ్రత్తగా స్టిఫ్ గా ఉండే పిండి తయారయ్యాక చిన్ని ముద్దలు చేసుకుని బియ్య పిండిలో ఇలా అనుకుని చిన్నది చేసి దాన్ని ఏదో పళ్ళేమా ఏదో అంటారు కదా, దాని మీద పెట్టి ఆ పైన కర్ర లాంటి దాన్ని పెట్టి ఒత్తి దాన్ని తీసుకెళ్లి ఎర్రటి సెగ మీద ఉన్న నూనెలో వేసి మాడిపోకుండా స్టవ్ సిమ్లో పెట్టి అక్కడే నిలబడి అది ఎర్రబడుతోందనగానే అటు తిప్పి ఇటు తిప్పి నూనె వేస్ట్ అయిపోకుండా చిల్లుల కాడతో ఉన్న అట్ల కాడ పట్టుకుని ఇలా అని నూనె ఓడిపోయాక మళ్ళీ ఆయనకి దగ్గు రాకూడదని, కంఠం పాడైపోకూడదని దాన్ని తీసి వీరు పళ్ళెంలో పెట్టి తగిన కూర వేసి తీసుకొస్తున్నారా లేదా? పూరి తయారవడానికి వెనకాతల ఉన్నవన్నీ జాగ్రత్తగా ఉంటేనే పూరి వస్తుంది. భక్తి పరిణమిస్తే, భక్తి పరిఢవిల్లితే, భక్తి పండితే జ్ఞానం వస్తుంది. ఆ జ్ఞానము చేత మోక్షం వస్తుంది. పూరి తింటే ఆకలి తీరినట్టు జ్ఞానం వస్తే మోక్షం వస్తుంది. ఆ జ్ఞానము రావడానికి భక్తి ఉండాలి. కాబట్టి ఎక్కువ మంది ఏ స్థాయిలో ఉంటారు? అందరూ బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి స్థాయిలోనో, జగన్విద్యా బ్రహ్మసత్యం స్థాయిలోనో ఉండరు. అటువంటి వారి కోసమని శంకరాచార్యులు వారు దిగారు కిందకి. ఇప్పుడు వారు స్తోత్రములను ఇచ్చారు. శంకరుల యొక్క గొప్పతనం అంతా ఎక్కడుందో తెలుసా అండి? నాకు అనిపిస్తుంది శంకరాచార్యుల వారి లాంటి సైకియాట్రిస్టు ప్రపంచంలో లేడు. ఆయనంత మనస్తత్వ శాస్త్రవేత్త ఇంకొకడు ఉండడు. నేను ఎందుకు ఈ మాట అంటున్నానంటే, మీకు లోపల నుంచి కదిలేటటువంటి భావములన్నీ మనస్సులో కదులుతాయి. మళ్ళీ అన్ని ఎక్కడికి వెళ్ళిపోతాయంటే మనస్సులోకే వెళ్ళిపోతాయి.
నేను ఈ మాటని కొంచెం వివరణ చేస్తే మీరు తొందరగా పట్టుకుంటారు. అప్పుడు స్టాప్ ఎందుకు వస్తుందో మీకు అర్థమైపోతుంది. ఒక నిర్మలమైనటువంటి చెరువు ఉందనుకోండి, మీరు రాయి పట్టుకెళ్ళి చెరువు మధ్యలో పడేశారనుకోండి, వెంటనే ఏమవుతుంది? నీటిలో తరంగములు వస్తాయి, అవి కదులుతాయి. కదిలి తరంగం ఏం చేస్తుంది? ఒడ్డు వరకు వస్తుంది, ఒడ్డును కొడుతుంది, వెనక్కి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఈ తరంగముల ఈ సరస్సు ఏమవుతుంది? కాసేపటికి ప్రశాంతం అయిపోతుంది. ప్రశాంతం అయిపోవడం అంటే ఏంటి? నీటిలో పుట్టినటువంటి తరంగ రూపమైన కదలిక ఆగిపోయింది. ఆగిపోయి తరంగము నీటిలోకి వెళ్ళిపోయింది. వెళ్ళిపోయి నీరు నిర్మలంగా ఉండిపోయింది. కాబట్టి ఇప్పుడు తరంగము అన్నదానికి ప్రారంభం సృష్టి ఎక్కడ జరిగింది? చెరువులో. దానికి కదలిక ఎక్కడ జరిగింది? చెరువులో. అది ఎక్కడ లయమైపోయింది? మళ్ళీ చెరువులో. అలాగే మీ శరీరపు కదలికలు, మీ కోరికలు, మీ తృప్తి, మీ అసంతృప్తి అన్ని మనస్సులోంచి వస్తాయి. నాకు ఆకలేసింది అంటుంది మనస్సు. అనగానే ఈ మాట చెప్పగానే నిర్మలంగా ఉన్న మనస్సులో కదలిక వస్తుంది. వెంటనే మీరు ఏం చేస్తారు? ఈ కాళ్ళు చేతులతో శరీరం కదిలి ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తుంది. డోరు తీసి ఒంగుని చూసుకుంటుంది. ఉందిరా ఓ బంగిరిపిల్లి మామిడి పండు అని తెచ్చి కడుక్కుని ఓ పళ్ళెం పెట్టి చాకు పెట్టి ముక్కలు కోసుకొని తింటుంది. తిన్న తర్వాత ఇప్పుడు ఎవరంటారా? కడుపు నిండింది అంటుంది, ఆకలి తీరింది అంటుంది. అప్పుడు మీరేం చేస్తారు? కోరిక తీరింది. ఎక్కడ కదిలింది ఆకలి అన్నది? బయట మీ ఇంట్లో ఎక్కడన్నా కదులుతున్నాయా? ఏమీ కదలదు, ఈ లోపల కదులుతాయి. ఆకలేసింది అన్న భావన ఏర్పడినప్పుడు మీ గుండెలో కొత్త మార్పు రాదు, ఊపిరితిత్తుల్లో కొత్త మార్పులు రావు, మనస్సులో కదలికలు వస్తాయి. దాన్ని బట్టి మనోవాక్కాయ కర్మలు ఏర్పడతాయి. దాన్ని బట్టి మళ్ళీ తృప్తి అసంతృప్తి అన్న లయం ఇందులోకే వస్తుంది. అసంతృప్తి వచ్చిందనుకోండి, పునఃపునః కదులుతూనే ఉంటుంది. ఎందుకంటే తీరలేదు, అందుకని నీళ్లు కదులుతుంటాయి. అది తృప్తి పడిపోయింది అనుకోండి, ఆ నీరు మళ్ళీ నిర్మలంగా అయిపోతుంది. మీరు ఇప్పుడు నిర్మలంగా, మీరు ప్రశాంతంగా ఉండాలి అంటే మీ ఆరోగ్యం కానీ, మీ ఇంట్లో వాతావరణం కానీ అన్ని దేని మీద ఆధారపడతాయి? మీ మనస్సు యొక్క ప్రశాంతత మీద ఆధారపడతాయి. మీ మనస్సు ప్రశాంతంగా ఉండాలంటే ప్రశాంతమైనటువంటిది ఏదో దాన్ని పట్టుకోవాలి. అదేది? ఈశ్వరుడు. ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి. కానీ పట్టుకుంటున్నా మన మనస్సు పట్టుకోదు. ఈశ్వరుణ్ణి వదిలిపెట్టి మిగిలిన వాటన్నింటినీ పట్టుకుంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? గురువు యొక్క గొప్పతనం అంటే ఏమిటో చూడండి. ఇందుకు గురుత్వం అన్నది వచ్చింది. గురువు ఏం చేశారంటే, అబ్బాయి నీకు ఈ జబ్బు ఉందన్నాడు అనుకోండి, వాడు రాడు, కోపం వచ్చేస్తున్నాడు. ఏంటన్నా అలా అంటారు? నా మనసుకు జబ్బు ఉందంటారు అంటాడు. జబ్బు ఉందని చెప్పకుండా వాడికున్న జబ్బుని తన మీద పెట్టుకుంటాడు. పెట్టుకుని డాక్టర్ గారు ఇంజక్షన్ చెయ్యాలనుకోండి, నీకు ఇంజక్షన్ చేస్తాను, ఆ సూదిని ఇలా భుజంలో పొడుస్తాను. అలా ఏమనరు. ఎంత అందంగా మాట్లాడతారంటే, ఇంజక్షన్ చేసేటప్పుడు ఏం చదువుతావు అంటే, సార్ ఇంటర్మీడియట్ అయిపోయిందండి. ఇంటర్మీడియట్ అయిపోయింది. ఎంసెట్కి వెళ్తాయంటే, ఇంజనీరింగ్ మంచి మార్కులు రావాలి, మా వాడు ఉన్నాడయా అంటుంటాడు. ఇవన్నీ నీతో ఎంసెట్కి వెళ్తావో ఇంజనీరింగ్ వెళ్తావో డాక్టర్ గారికి కావాలండి. నిజంగా గుర్తిది ఆ కబుర్లు అన్ని చెప్తుంటే నువ్వు ఇటు తిరిగి పొడి చేస్తున్నాడని నీ భయం. నీ మనస్సుని మారుస్తాడు. అసలు ఆయన దృష్టి అంతా ఎక్కడ ఉంటుంది? ఇక్కడ పొడవడం మీద ఉంటుంది. ఇన్ని చెప్తున్నా నువ్వేమంటావు? అంటావు అయిపోయింది రావయా అంటాడు ఆయన. అనేసి దూదిచ్చి తుడుచుకో. ఇంకా ఆ తర్వాత మళ్ళీ నువ్వు కూర్చుని, డాక్టర్ గారు చెప్పండి ఏదో చెప్తున్నారు కదా ఎంసెట్ గురించి అన్నారనుకోండి, మీరు ఆయన ఏమంటాడు? ఆదివారం పొద్దున్న ఎప్పుడన్నా రావయా, ఇప్పుడు కాదు, ఇప్పుడు ఇంకా పేషెంట్లు ఉన్నారంటాడు. ఆయనకి ఇది అవసరం కాదు, నేను ఇప్పి తగ్గడానికి అలా చెప్తాడంతే. అలా గురువు కూడా గమ్మత్తు ఏంటంటే తన మీదకి తెచ్చుకుంటాడు. పిల్లాడు చెప్తే వినే పిల్లాడు కాదనుకోండి, తండ్రి ఏం చేస్తాడంటే గమ్మత్తుగా మాట్లాడతాడు. నేను చిన్నప్పుడు అనవసరంగా ఇలాగే మోటార్ సైకిల్ ఎక్కాను, చాలా సరదా రోజుల్లో 80 కిలోమీటర్ల స్పీడ్ లో వెళ్ళిపోవాలని మంచి 80 కిలోమీటర్స్ స్పీడ్ లో వెళ్ళిపోతున్నాను. ఒక్క ఎదురొచ్చింది, బ్రేక్ కొట్టాను, అంతే బండి నుంచి ముందుకు పడిపోయాను. ఆ తర్వాత మళ్ళీ నేను కళ్ళు తెరిచి చూసేసరికి హాస్పిటల్లో ఉన్నాను. పాపం మా అమ్మగారు నాన్నగారు ఎంత బెంగెట్టుకున్నారోను. ఆ తర్వాత ఆపరేషన్ చేశారు.
6 నెలలు మంచం మీద ఉండిపోయాను. ఇన్ని కష్టాలు పడ్డానో నిజంగా 6 నెలల్లోనూ. దానివల్ల నాకు మంచి ర్యాంక్ వచ్చి కూడా నేను ఇంజనీరింగ్ కాలేజీలో జాయిన్ అవ్వలేకపోయాను. అప్పుడే కానీ ఆ సంవత్సరం నా కాలు విరగకుండా ఉండుంటే, ఆ రోజుల్లో నేను ఆ కాలేజీలో ఇంజనీరింగ్ చేసి ఉంటే ఇవాళ నేను సూపరింటెండింగ్ ఇంజనీర్గా ఉండేవాడిని. ఆ తర్వాత ఏడాది అంత మంచి ర్యాంక్ రాలేదు. దానివల్ల కేవలం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్గా రిటైర్ అవ్వాల్సి వచ్చింది అంటాడు. నిజంగా అదంతా నిజం అనుకుంటున్నారా మీరు? నిజమేం కాదా, యాక్సిడెంట్ ఏం అవ్వలేదు. ఎందుకు ఇదంతా చెప్పడం? పిల్లాడు తండ్రి గారి కథ అనుకుని వింటాడు. 80 కిలోమీటర్ల స్పీడ్తో మోటార్ సైకిల్ మీద వెళ్ళడం మా నాన్నగారి జీవితాన్ని ఇంత మార్చింది. 80 కిలోమీటర్ల వేగంతో వెళితే నా బతుకు ఇలాగే అయిపోవచ్చు అని వాడి వేగం తగ్గించుకుంటాడు. గురువు గొప్పతనం ఎక్కడుంటుందంటే, మీ మీద పెట్టి మాట్లాడితే మీరు సభలోంచి లేచి వెళ్ళిపోతారు. ఏంటంటే శంకరాచార్యుల వారికి మమ్మల్ని తిట్టడమే పనే అని. తాను అంత స్థితిలో ఉన్నా తన మీద పెట్టుకుంటారు శంకరాచార్యుల వారు. మీకు ఒక ఉదాహరణ చెప్తాను నేను. ఎంత గమ్మత్తుగా శంకరులు మాట్లాడతారన్న దానికి ఒక ఉదాహరణ. ఇది ఉదారత్వము అంటారు, ఇది కారుణికత అంటారు. తండ్రి కొడుకుని బాగు చేసుకోవడానికి చెప్పినట్టు శంకరులు ఎలా చెప్తారో చూడండి. అరహసి రహసి స్వతంత్ర బుద్ధ్యా వరివసితుం సులభ ప్రసన్నమూర్తి అగణిత ఫలదాయక ప్రభుర్మే హృది రాజశేఖరోస్తి అంటే ఆ శ్లోకం. శివానంద లహరిలో చెప్పారు శంకరాచార్యుల వారి శ్లోకాన్ని. ఏమిటా శ్లోకం అంటే, అరహసి రహస్యంగా కాకుండా ప్రకటముగా పూజ చేసిన, రహసి ఏకాంతముగా ఎవ్వరూ లేకుండా పూజ చేసిన, స్వతంత్ర బుద్ధ్యా పోనీ ఇక్కడ అందాక చెప్పుకోవడానికి స్వేచ్ఛగా నీ ఇష్టమైన రీతిలో చేసిన, అలా నువ్వు పూజ చేస్తే ఎవరైనా అగణిత ఫలదాయక, నువ్వు పూజ చేసినంత మాత్రం చేత నీ కోరికలన్నిటినీ తీర్చగలిగినటువంటి ఈశ్వరుడు ప్రభుర్మే, ఆయన ప్రభు అయి ఉన్నాడు. జగదధికో, ఆయన జగత్తుకంతటికి అధిగమించిన వాడు, పరాత్పరుడు. అటువంటి స్వామి హృది రాజశేఖరోస్తి, ఆయన నా హృదయమునందే రాజశేఖరుడై చంద్రశేఖరుడై విరాజిల్లుచున్నాడు అని పద్యం.